హాయ్ ఆల్. ఈరోజు మన ప్యానెల్లోకి ఒక కొత్త వ్యక్తి వచ్చారు. అభినవ్. యప్. సో హీస్ ఫ్రమ్ ఇస్రో ఏరో సైన్స్. అంత కంటే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. ఏదోటి. ఇస్రో ఓ సారీ. సో ఓకే, మళ్ళీ కట్. సో హాయ్ ఆల్. ఈరోజు మన ప్యానెల్కి ఒక కొత్త వ్యక్తి వచ్చారు, మిస్టర్ అభినవ్. ఈయనకి మనకంటే సినిమా పిచ్చి ఎక్కువ ఉంది. యూఎస్ నుంచి అక్కడ ఏరోనాటికల్స్లో పనిచేస్తూ సినిమా గురించి మాట్లాడదామని ఆ తపనతో మనతో ఈరోజు డిస్కషన్లో జాయిన్ అయ్యారు. అండ్ టుడేస్ టాపిక్ వీ వాంటెడ్ టు డిస్కస్ అబౌట్ మనశంకర వరప్రసాద్, డైరెక్టెడ్ బై అనిల్ రావిపూడి, అండ్ మన చిరు యాక్ట్ చేస్తున్నారు. వెంకటేష్ కూడా ఉన్నారంట, కానీ నేను ఆ థాట్ని వదిలేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ట్రైలర్లో ఉన్న సీన్ నాకు అంత గొప్పగా అనిపించలేదు. సో మిస్టర్ మౌర్య, ఓవర్ టు యూ. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ద ట్రైలర్? నాకు నచ్చింది. నేను కాపాడుతాం. అంటే అంటే అలా అని కాదు. నేను 'చిరు' మూవీ కంటే ముందు ఫస్ట్ అనిల్ రావిపూడి మూవీ కింద రిజిస్టర్ చేసుకున్నా కాబట్టి నాకు నచ్చింది. 'చిరు' మూవీ కింద తీసుకునుంటే ఇది నాకు నచ్చేది కాదు. బట్ ఇది అనిల్ రావిపూడిస్ 'చిరు'. ఇది కొంచెం డిఫరెంట్ అన్నమాట. సేమ్ లైక్ ఇప్పుడు 'వెంకటేష్' ఫర్ ఎలా అయితే సంక్రాంతికి వస్తున్నా. సంక్రాంతికి వస్తున్నాము, దానికి ముందు F2. F2, F3 అలాగా. సో నాకు అంతకుముందు 'వెంకటేష్' ఇంకా ఎక్కువ ఇష్టం దాన్ అనిల్ రావిపూడిస్ 'వెంకటేష్'. బట్ ఇప్పుడు మూవీస్ బాగున్నాయి కాబట్టి సో ఐఎమ్ సీయింగ్ ఇన్ అనిల్ రావిపూడిస్ ఐస్. అందుకని నాకు నచ్చింది. లేదంటే నాకు కూడా నచ్చింది, అంటే లైక్ యావరేజ్ అనిపించేది. అభినవ్. నాకు ఫస్ట్ నచ్చలేదు. ఐ మీన్ నచ్చలేదు మీన్స్ మరి అంత స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తలేదు నచ్చలేదని. ఓకే, చిరు, ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చిరు. మై ఫాదర్ కూడా వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చిరు. సో లెగసీ నుంచి వస్తుంది మాకు అది ఒక రకంగా. సో లైక్ నచ్చలేదు. బట్ హుక్ స్టెప్ సాంగ్ నుంచి నేను ఇంకా వైబ్ అవ్వడము. ట్రైలర్ కూడా ఒక 2-3 టైమ్స్ రీవాచ్ చేసిన. ట్రైలర్ లో చిన్న చిన్న బిట్స్ అక్కడక్కడ నచ్చినాయి. వెంకీ మావ, చిరు మధ్యలో సీన్స్ అవన్నీ నచ్చినాయి. యా, లైక్ లుకింగ్ ఫార్వర్డ్ టు గో టు మూవీ. నాకు మళ్ళీ వింటేజ్ చిరులో కొన్ని షేడ్స్ అయితే వచ్చినాయిరా. లోపలికి వచ్చి మాట్లాడు లేదంటే చెప్పే మనం నాకైతే నచ్చింది. బికాస్ హీస్ ట్రయింగ్ మళ్ళీ ఆ పాత ఫన్ షేడ్స్ ఆఫ్ జై చిరంజీవిలో గానీ వీటిలో టైమింగ్, చిరు టైమింగ్ ని మళ్ళీ తీసుకొస్తున్నట్టు ఉంది. ఐఎమ్ రియలీ 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 లుకింగ్ ఫార్వర్డ్. ఈవెన్ అనిల్ రావిపూడి కూడా స్పీచ్ లో చెప్పిండు, లైక్ పాత సినిమా చిరుస్ ని పక్కా మీరు చూస్తారు, వింటేజ్ చిరుని చూస్తారు అని పాయింట్ ని స్ట్రెస్ చేసిండు. సో వీ కెన్ ఎక్స్పెక్ట్. నాకేమనిపిస్తుంది అంటే, ఎవడైతే వింటేజ్ స్టార్ అప్పుడు మిస్ అయినవన్నీ ఇప్పుడు చూపిస్తామని మాస్ జాతరకి, ఇప్పుడు రీసెంట్గా రెబల్ సాబ్కి, ఇవన్నీ విన్నాక అరే కథ లేకపోతే వీళ్ళు వింటేజ్ అని లాగేస్తున్నారా అనే ఫీలింగ్ కొంచెం భయంగా నాకు కూడా ఉంది. ఇక్కడ తేడా కొడుతుంది సీన్ అన్నట్టు. అంటే 4 పిల్లర్లో 2 పిల్లర్లు ఇందులో ఉన్నాయంటే అది బలంగా ఉండాలే గానీ మరి దింపకూడదు, భయపెట్టేలాగా ఉండకూడదని నాకు కూడా ఒక అభిలాష. ట్రైలర్ ని కూడా నమ్మొద్దు. ఉన్న ట్రైలర్ లో చూపించే సీన్స్ కూడా కనిపిస్తలేవు ఈ మధ్య మూవీస్ లో. సినిమాలో లేవు. సినిమాలో కంటే ఎక్కువ సీన్ ట్రైలర్లోనే ఉంటున్నాయి. సో ఐ ఫెల్ట్ చిరు వాల్తేరు వీరే సెకండ్ హాఫ్ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే అక్కడ క్యారెక్టర్ ఉంది, ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. అది కాకుండా నాకు ఇంకేం గుర్తు రావట్లేదు. ఆ సినిమాలో రవితేజ్ చచ్చిపోయిన తర్వాత కూడా నాకు ఏ సీన్ గుర్తులేదు. మన అన్నయ్య మూవీ ఉంది కదా, అందులో కూడా ముగ్గురు వాళ్ళ తమ్ముళ్ళు పడుకుంటే వెళ్ళి ఇలాగా బెడ్షీట్ కప్పి ఆ బాధపడ్డాం, మా తమ్ముళ్ళు జమ్స్ అండి అని చెప్పి. సో సేమ్ ఆ రవితేజ అండ్ చిరు వర్క్ అయింది. దాన్ని ఏమంటారంటే బ్రదర్హుడ్ కాదు, బ్రొమాన్స్. దట్ వాస్ రియల్లీ వర్కింగ్. అక్కడితో ఆగిపోయినావు కదా. రవితేజది చాలా పాత మూవీ ఒకటి ఉంటది, నాకు మూవీ పేరు తెలియదు కానీ ఒక సాంగ్ ఉంటది, హాయ్ రే హాయ్ జాంపండు రోల్ అని. సింధూరం. అందులో చిరంజీవి పోస్టర్ కి రవితేజ అలా చేస్తాడు. సో క్రాస్ ఓవర్, అబ్సల్యూట్లీ కరెక్ట్. క్రాస్ ఓవర్. ఇది ఖడ్గం మూవీలో కూడా చెప్తాడు. ఖడ్గం మూవీలో కూడా చిరు మీద ఫేవరెట్. నీకు ఎగ్జాక్ట్ క్రాస్ ఓవర్ సీన్ ఇది. అక్కడ రవితేజ సింధూరం మూవీది వాల్తేరు వీరేలో పేడ పడితే అందరు లేనప్పుడు లొంగి తీసి ఇట్లా తూర్చి తమ్ముడు రా అన్నట్టు ఫీల్ అయిపోయి. సో దెన్ ఈ జనరేషన్ వాళ్ళకి చిరు ఎప్పుడు ఆ ఛాన్స్ ఇవ్వలేదు, దట్ ఒక మంచి చిరు యాక్టర్ రా అని చెప్పి డిఫెండ్ చేసుకోవడానికి కూడా ఏ మూవీ చూపించట్లేదు ఇది బాగుందిరా అని చెప్పి. ఎందుకంటే వాల్తేరు వీరేలా బ్రొమాన్స్ అయిన వెంటనే సాంగ్ వస్తుంది మళ్ళీ శృతి హాసన్తో, నీకేమో ఏదో అందం ఎక్కువ ఏదో సాంగ్ వస్తుంది, చిరాకు వచ్చేసింది నాకు. బట్ ఆ క్లైమాక్స్ గుర్తులేదు ఇప్పటికి వాల్తేరు వీరయ్య. బట్ ఐ ఫెల్ట్ చిరు టుక్ ఇట్ పర్సనల్లీ వెన్ సైరా నరసింహారెడ్డి వాస్ ఫ్లాప్. హీ డిసైడెడ్, ఈ నా కొడుకులకి ఇస్తారా నేను, ఓ గాడ్ ఫాదర్, ఓ ఆచార్య, ఇంకోటి ఏంటి ఓ బోలాశంకర్,
లైన్ బాధగట్టం. పెట్టి తింపాడు ఒక్కొక్కడికి. అంటే ఆఫ్టర్ కమ్ బ్యాక్ గో బ్యాక్ అనేలాగా కొన్ని అవి తప్పులు జరుగుతుంటాయి. అది మనం ఏం చేయలేం. బట్ అవి మామూలు రోడ్లు కావు. అవి గుర్తు తెచ్చుకోవడానికి కూడా చాలా చాలా పెద్ద పెద్ద తప్పులు అవి. బాధాకరం. అలాంటి పెద్దవి ఇలాంటి అసలు ఇప్పుడు కాదు. గో బ్యాక్ పక్కన పెడితే ప్లస్ ఈ జనరేషన్ కి మన బాస్ ని ఒక మీమ్ మెటీరియల్ లాగా చూస్తున్నారు చాలా. అగ్రి. స్నో రీల్ ఇంకా ఇందు వదన కుందరదన నాయిస్. సో దే లైక్ వాళ్ళకి ఇప్పుడు మనలాంటి ఇప్పుడు మేమేది ఏదో పాత జనరేషన్ పీపుల్ అన్నట్టు కాదు కానీ మనకు సినిమా పిచ్చి ఉండి వీఆర్ గోయింగ్ బ్యాక్ అండ్ రీవాచింగ్ దెమ్ అగైన్. ఎస్. దే ఆర్ వెరీ ఓజీ మూవీస్ లైక్ రుద్రవీణ, ప్రవీణ, ఆపద్బాంధవుడు. ఆపద్బాంధవుడు. సరే అది పాతవన్నా కానీ ఓకే రీసెంట్ జనరేషన్ చూసుకుంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ 2000s లో చూసుకుంటే స్నేహం కోసం బావగారు బాగున్నారా కూడా అవి టాలెంట్ కూడా చాలా బాగుంటాయి. టాలెంట్ ఠాగూర్, ముగ్గురు స్టాలిన్, మునగాళ్ళు. స్టాలిన్ ఇంటర్వెల్ సీన్ ఇప్పటికీ ఆ బీజిఎం చాలా మంది నాకు తెలిసి చాలా చిరు ఫ్యాన్స్ రింగ్ టోన్ ఇప్పటికీ క్రేజీ ఉంటుంది ఉంటది. అది అవును పక్కా. అవును. స్టాలిన్, సో ఠాగూర్, Yeah. అందరి అసలైన వాటిలో కామెడీ ఇప్పుడు టైమింగ్, అందరి వాటిలో క్రేజీ అందరి వాడు కామెడీ టైమింగ్ ఉంటది. క్రేజీ. ఒరి ఈరు బాబా సో అసలు ఇక వేరియేషన్ కి ఇంత ముందు వర్సటైల్ యాక్టింగ్ కి డెఫినేషన్ క్రేజీ. వర్సటిలిటీ ఇంకా వేరియేషన్స్ కి ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ కి ఎంత బ్యూటిఫుల్ డెసిషన్ మాస్టర్ రా, ఉండేదంటే మాస్టర్ మూవీ ఏం మూవీ అసలు. హిట్లర్, మాస్టర్, బావగారు బాగున్నారా చూడాలనుంది, అసలు చాలా బాగుంటాయి. అన్నయ్య. ఒక్కటారా ఎన్ని మూవీలు మావా, ప్రతి ఇదే దాంట్లో ఇప్పుడు చార్ట్ మీమ్ బస్టర్ ఆల్బమ్. మెటీరియల్ అన్నారు కదా, ఇప్పుడు బాలేకి ఏంటంటే మీమ్స్ వల్ల ఏంటంటే హైప్ పెరిగిపోతుంది. జైవాలయ చిరుకేమో హైప్ ఇట్లాగా పడిపోతుంది మీమ్స్ వల్ల. పడిపోతుంది. తగ్గిపోతుంది. లైక్ ఆ వాల్యూ అసలైన ప్రాపర్ అసలు చిరు గురించి వినాలంటే రానా ఇంట్రడక్షన్ ఉంటది సైమా అవార్డ్స్ లోనో లేదంటే అది అవార్డ్స్ కి సంబంధించి. అవును. ఇప్పటికి విన్న గూస్ బంప్స్ వస్తాయి అసలు Goosebumps వస్తాయి. నిజంగా మైండ్ బాగ్లింగ్. ఇట్లా బల్ల గుద్ది మరీ చెప్తాడు అసలు క్రేజీ ఇట్లా నర్వ్స్ బయటకు వచ్చి ఇట్లా బల్ల గుద్ది మరీ చెప్తే డాక్టర్ చిరంజీవి Yes. చిరంజీవి ఊర్వశి ఉంటది అప్పుడు షాక్ అయిపోతుంది ఊర్వశి ఈయన ఇట్లా చెప్తున్నాడు అని. అసలు ఇట్లా క్లోజ్అప్ షాట్ పెడతారు crazy. ఓ అసలు బట్ ఈవెన్ crazy దెన్ అది. ఐ ఫీల్ చిరు యాక్టింగ్ రీసెంట్ మూవీస్ లో ఎక్కడ కనిపించలేదండి. గాడ్ ఫాదర్ చూసావు కదా, స్టేర్స్ ఆచార్యఫైయింగ్లీ, ఆ ఫ్రేమ్స్, నీరసం యాక్టింగ్. అసలు గాడ్ ఫాదర్ లో ఏం చేయలేదు చిరు. ఫ్లాప్ అవడం తప్పు కాదు, బట్ ఐ ఫీల్ చిరుకి అంత అంత బ్లాక్ లాష్ రావడానికి నిజంగానే కొన్ని మేజర్ రీజన్స్ ఉన్నాయి. అదే మూవీస్ అది కంటెంట్ లేదు. ఇప్పుడు సైరా నరసింహారెడ్డిలో నాకు ఎండింగ్ చాలా ఎమోషనల్. ఇప్పటికీ కూడా నాకు కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి. అంటే డిపెండ్స్ అవును. అపాన్ డైరెక్టర్. ఆయన నిజంగా ఒక టెక్స్ట్ బుక్ లేదంటే ఒక లైబ్రరీ అనుకో మూవీస్ గురించి. నువ్వు తీసుకునే బుక్ సెలెక్షన్ బట్టి నీకు ఉంటది. నీకు డైరెక్టర్ ఎలాంటి బుక్ తీసుకుని ఎలాంటి దాన్ని బయటికి తీసుకొస్తాడు ఆయన ఆర్ట్ ని, అంత బాగుంటది. నువ్వు ప్రెజెంటేషన్ బాగోకపోతే చిరు అయినా సో సైరన్ కూడా ఆడియన్స్ ని పుల్ చేసింది ఒక చాలా మేజర్ రీజన్స్ ఉన్నాయి. లైక్ ప్రతి ఇండస్ట్రీ నుంచి ప్రతి ఒక్క యాక్టర్ ని కవర్ చేయడము, లైక్ వేరియస్ ఇండస్ట్రీస్ నుంచి, ప్లస్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇంట్రోలో టీజర్ కి వచ్చింది వాయిస్. దహం మీద ఉన్నాము అప్పుడు ఫ్యాన్స్ అందరము. అప్పుడు వచ్చింది లైక్ చిన్న క్లిప్ వేసి నేనైతే లిటరలీ పవన్ కళ్యాణ్ అయిపోయింది కదా, కెరీర్ voice అయిపోయింది కోసం కదా. అయిపోయినా. నేను అసలు కంబ్యాక్ అనుకోలేదు crazy. వస్తాడని. ఇంకా అసలు కంబ్యాక్ అది. ఆ తర్వాతే మనకి న్యూస్ వచ్చింది లైక్ హీ విల్ వకీల్ కమ్ బ్యాక్ సాబ్ మూవీస్. మూవీస్ నుంచి వస్తాం. అదొకటి. ఇంకా టెక్నికాలిటీ కూడా ఇప్పుడు వాటర్ షాట్స్ ఉంటాయి, కొన్ని ఫైట్ సీన్స్ డూప్ ని కరెక్ట్ వాడుకోవడము, ఇవన్నీ ప్రతి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా నీకు- బాగున్నాయి నాకు ఆ మూవీలో. నీకు విఎఫ్ఎక్స్ ఎక్కువ చేస్తున్నట్టు అనిపించదు. నీకు సింపుల్ గా ఉంటది అన్ని రకాలుగా. కొంచెం తమన్నా ఇంటర్వెల్ సీన్ బాంబ్ అసలు లిటరల్లీ. నాకు ఆ మూవీ సైరా పర్టికులర్లీ అందరూ మంచి రోల్స్ చేసి అనిపిస్తుంది, నయనతార తప్ప. అలా అనిపించిన వెంటనే నెక్స్ట్ గాడ్ ఫాదర్లో మళ్ళీ చెల్లిలా చేసింది. అసలు గుర్తు కూడా లేదు అసలు ఆ సీన్లు ఏమున్నాయి నాకు. ఆ గాడ్ ఫాదర్లో ఎవరికైనా మంచి జరిగిందంటే సత్యదేవ్ ఒకటికే అనిపిస్తుంది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ మూవీ అనగానే అరే ఎందుకురా నయనతార అంటున్నారు, ఏముందిరా ఆవిడ యాక్టింగ్. తమిళ వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. రజనీకాంత్ కూడా అన్నాతైతే వదిలేశాడు, ఇంకా మనం వల్ల కాదు ఇంత వేస్ట్ అని చెప్పి దర్బార్ అన్నాతే చేసి. ఇప్పుడు ఏమైపోతుందంటే ఆమె అక్కడ రజనీకాంత్తో చేసి ఇక్కడ వచ్చి చిరుతో చేస్తుంటే మనకు తెలిసిపోతుంది, ఓకే చిరు ముసలాడు అయిపోయింది ఆల్రెడీ తెలుసు. ఆయన మళ్ళీ నయనతారతో చేస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు వీళ్ళు లవ్ సాంగ్లు ఇవన్నీ వేసుకుంటుంటే నాకు ఎందుకు ఈ టార్చర్ అనే ఫీలింగ్ వస్తుంది.
అంటే ఇప్పుడు నీకు అర్థం కావట్లేదు ఎలా ఇరుక్కుపోయారంటే, చిరుకి ఎవరైనా మంచి యాక్టర్స్ కొంచెం మన బ్లడ్ లాగా కొంచెం మన మిడిల్ ఏజ్ లో ఎవరైనా పెట్టారనుకో, 20s 22s 20 years ఏజ్ తక్కువ, డిఫరెన్స్ అంటారు. అసలు ఏంటి 60 ఏళ్ళోడితో వీడే అని చెప్పేసి అలా ట్రోలింగ్. మ్మ్. పోనీ ఎవరైనా మంచి యాక్టింగ్ స్కోప్ ఉన్నట్టు పెడితేనేమో డామినేట్ అయిపోతారు. చిరు లెవెల్ కి పెట్టాలి కదా మరి. అంటే అలాంటి హీరోయిన్ ఎవరు లేరు అనుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు. అంటే ఇప్పుడు అంటే నయనతారకి నేను యాక్టింగ్ రాదంటావు. కాదు, ఇప్పుడు అలాగా కొంచెం సీనియర్ పొజిషన్ లో ఉండి హీరోయిన్స్ లో కొంచెం హై లెవెల్ ఉన్నది త్రిష. ఇప్పుడు త్రిష గారు కూడా ఇప్పుడు పొనియన్ సెల్వెల్లో కానీ ఎంత బాగా చేశారు. సో కాకపోతే అది ఏమో మరి ఏం క్యాలిక్యులేట్ చేశారో ఏమో తెలియదు, కానీ నాకైతే నయనతార బాగానే నచ్చుతుంది. నాకు నచ్చలా. బట్ ఆవిడకి ఎంత స్కోప్ ఇప్పుడు ఇది కూడా అంతే, డైరెక్టర్ బట్టి ఉంటుంది. వాళ్ళు ఎంత వరకు వాడుకోగలుగుతారు, ఎంత మంచిగా వాళ్ళ నుంచి అవుట్పుట్ పుల్ చేయగలుగుతారు అన్న దాన్ని బట్టి ఉంటది. బట్ నువ్వు అన్నట్టు కొంచెం భయం వేస్తుంది, ఎక్కడ థర్డ్ ఫిలిం కూడా వీళ్ళిద్దరి మధ్య వద్దు. 2 పిల్లర్స్ నాకు ఉన్నాయి, నిలబడుతుంది. నయనతార అంతే. తెలుగులో లాస్ట్ గా హిట్ ఇచ్చింది ఎప్పుడో గుర్తులేదు. సింహ. సేమ్ గుర్తులేదు. గుర్తులేదు. సినిమాలో ఓ నేను థియేటర్కి వెరీ వెళ్ళామని లాంగ్ కూడా బ్యాక్. అనుకోవట్లేదు ఎప్పుడు అసలు నయనతార మూవీస్కి. సో అనుకోకుండా గాడ్ ఫాదర్కి వెళ్ళి ఇరుక్కుపోయాను. ఇంకా అక్కడ ఒక పక్కన సల్లుబాయి పొడిచాడు, ఇంకో పక్కన తమను, ఇంకా ఇంకా అయిపోయింది క్లోజ్ నా వల్ల కాదు. నేను అన్నగారు లాస్ట్ టైం కూడా నీకు బాగున్నారా? చెప్పా కదా, ఇలాగా ఖుదాఫిజ్. గెస్ట్ అపీరెన్స్ కింద గొప్ప వాళ్ళందరూ వస్తుంటే నాకు భయం వేస్తుంది. అక్కడ సల్లుభాయ్ వచ్చి దింపేశాడు ఇక్కడ. వెంకటేష్. కొంచెం సో మళ్ళీ ఇక్కడ బాలయ్య కాంట్రాడిక్ట్ ఏంటంటే, ఇప్పుడు బాలయ్య యంగ్ హీరోయిన్స్ తో చేస్తే ఆ, సినిమా ట్రోల్ చేసినా లేపుతారు, దవిడి అవును. దవిడి దవిడి ట్రోల్ దవిడి. తోటే లేపుతారు. బట్ చిరుకి ఆ ట్రోల్స్ అనేవి బ్యాక్లాష్ అవుతాయి ఆబ్వియస్లీ. అంటే ప్లస్ ఇంకోటి చిరు కూడా నాకు చాలా ఫేవరెట్ నేను చిరుకి. అలానే బాలయ్యకి కూడా అంతే ఫేవరెట్. కాకపోతే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు చిరు ఏజ్ కి తగ్గట్టుగా మనం కరెక్ట్ మూవీస్ అనేవి పడట్లేదు. ఇప్పుడు కూడా ఆయన ఇంకా లవర్ బాయ్ లాగా ఇంకా కొంచెం ఆ యంగ్స్టర్ క్యారెక్టర్స్ తో చేస్తుంటే, అందుకని ఇంకా ఎక్కువ బ్యాక్ స్లాష్ వస్తుంది నువ్వు గమనిస్తే గనక. ఇప్పుడున్న Agree. జనరేషన్ కి ఆయన ఆయన తెలియట్లేదు ఆయన వాల్యూ కానీ ఇవన్నీ కూడా. ఇంతకు ముందు జనరేషన్ ఎందుకని మ్యాచ్ అయ్యారంటే త్రూఅవుట్ ద పీరియడ్ ఆయన ఒక శిల్పం లాగా చెక్కుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఏంటంటే ఆయన ఇంకా మనల్ని మ్యాచ్ చేయాలని, ఇప్పుడు ఎలా ఉంటది, ఇప్పుడు మన ఫాదర్స్ కూడా వచ్చి మనలాగా స్టైల్ గా రెడీ అయ్యి ఒక్కలా మనలాగా ఉంటది. కొంచెం జెన్జీ లాంగ్వేజ్ మాట్లాడితే మనకి ఎలా అనిపిస్తుంది, ఏం ఎబ్బెట్టుగా. డాడీ ఇది అని చెప్పి. సేమ్ అలానే అలాంటి హ్యూజ్ కట్అవుట్ ఉన్న మనిషి ఇప్పుడు యంగ్స్టర్స్ తో పోటీ పడుతుంటే సమ్వేర్ వీఆర్ నాట్ కనెక్టింగ్ ఇట్. దట్స్ వై ఆ బ్యాక్ స్లాష్ వస్తుంది. బట్ ఐ రియలీ హోప్ బాలయ్య లాంటి మంచి ఎలివేటింగ్ మూవీస్ వస్తే. సేమ్ లెవెల్కి హ్యాపెండ్ వెళ్తుంది. విత్ ప్రభాస్ కెరియర్ స్టార్టింగ్ లో కూడా. అసలు రాఘవేంద్ర అప్పుడు ఈశ్వర్ ఎగ్జాక్ట్లీ. అప్పుడు వీడు హీరో కృష్ణంరాజు వాళ్ళ అబ్బాయి అన్నారు, ఏంట్రా వీడు అన్నట్టు. అంటే లైక్ స్టెప్ బై స్టెప్ హీ గాట్. వర్షం. చిరు కేసులు కూడా స్టార్టింగ్ లో అట్లనే అయ్యింది, స్టెప్ బై స్టెప్ హీ గాట్. ఇక ఈ బాయ్స్ బాస్. ఇంకా టోన్ అయిన మనిషిని ఇంకెంత టోన్ చేస్తాము, ఈ జనరేషన్ వాళ్ళకి ఇంకెంత సాటిస్ఫై చేస్తాము. కష్టం. సో సో అక్కడ మెయిన్ మోస్ట్ ఆఫ్ ది డైరెక్టర్స్ ఫెయిల్, నాట్ చిరు ఇస్ ఫెయిలింగ్. మోస్ట్ ఆఫ్ ది డైరెక్టర్స్ ఆర్ ఫెయిలింగ్ ఇక్కడ. ఆయన స్టార్ట్ కరెక్ట్ స్టేజ్ లో అర్థం స్టోరీ కావట్లేదు రైటర్స్ వాళ్ళకి. యూజ్ చేసుకోవట్లేరు. ఆ కుబేరా ఈవెంట్ లో ఇలాంటి రోల్ నాకు పడితే నేను చేయగలనా అసలు. చేస్తావు బాబాయ్. నాకైతే literally ఏది బాస్ నువ్వేనా ఇది మాట్లాడేది, ఏది ఏంది బికాస్ అని. ఇంకోటి మనం తెలుసుకోవాలి ఇప్పుడనే, మనమే కాదు అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఆల్రెడీ రీచ్ ద పీక్. ఇంకా అంతకు Exactly. మించి పైన ఇంకేం అదే లేదు. చెప్తున్నా. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మన ఏం మన లేదు. 4 పిల్లర్స్ ఎవరైతే ఉన్నారో అందరు కూడా ఆ పీక్ ఆ స్టార్టమ్ కి వెళ్ళిపోయారు. అంటే అంతే. లైక్ దే ఆర్ ఇన్ ద స్కై ఆల్రెడీ. ఇంకంతకు మించి పైకి ఎవరు కూడా తొయ్యలేకపోతున్నారు బికాస్ దే ఆర్ ఆల్రెడీ సిట్టింగ్ ఆన్ ద టాప్. అగ్రీ. లిటరల్లీ బట్ ఐ ఫీల్ ఇంకా లైక్ చిరు 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 అనుకుంటున్నాం కానీ ఆయన కూడా రియలైజ్ అవ్వాలేమో అనిపిస్తుంది ఈ కొత్త సినిమాలు ఆపేసి. ఒకప్పుడు అంజీ టెక్నికల్గా ఎంత బ్రిలియంట్ ఫిలిం, ముగ్గురు మనగాళ్ళు ఒక ఒక కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి ముగ్గురు ఒకటే ఫ్రేమ్లో ఉండి త్రిపాత్రాభినయంలో 3 డిఫరెంట్ క్యారెక్టర్స్ లైక్ ఎన్టీఆర్. ఇప్పట్లో చేయలేకపోతే అని అనుకుంటున్నారు కానీ అప్పట్లోనే మొనగాల్లో అసలు బాస్ క్రేజీ. అది కూడా మళ్ళీ టెక్నికాలిటీ వైజ్ కూడా స్టిచ్చింగ్ 3 స్టిచ్చింగ్ ఆఫ్ ఫ్రేమ్స్, అది ఉట్టేది కూడా కాదు. లైక్ లిటరల్లీ చాలా అసలు
చాలా. ఇంక నాకు తెలిసి ఇంకా బాలయ్య, చిరు ఆర్ లైక్ రివర్స్ ఫిల్మోగ్రఫీస్ రా. చిరు డిఫరెంట్ క్యారెక్టర్స్, రోల్స్ చేస్తున్నప్పుడు 'ఆపద్బాంధుడు', 'మాస్టర్', ఓ పక్కన 'బావగారు బాగున్నారా', యాక్షన్ మూవీస్ 'మురుగరాజు' లాంటిది ఒక అడ్వెంచర్ కైండ్ ఆఫ్ మూవీ. ఇవి చేస్తున్నప్పుడు బాలయ్య అన్ని రొటీన్ మాస్ తీసుకుంటూ వచ్చాడు. అక్కడ ఆయనకి ఫ్లాపులు వచ్చాయి. ఇక్కడ చిరుకి పెద్ద హిట్లు వచ్చాయి. ఇట్లు ఇప్పుడు చిరు వచ్చినప్పుడు బాలయ్యకి మంచి క్యారెక్టర్లు వస్తున్నాయి. మంచి యాక్షన్ సీన్స్‌లు అన్నీ వస్తున్నాయి. ఎలివేషన్స్ వస్తున్నాయి. చిరుకి రావట్ల. చిరూస్ ప్రెజెంట్ ఫిలిమ్స్ ఒకప్పుడు మనం ఆయన పాత జనరేషన్ మూవీస్‌కెళ్తే ఒక 'మాస్టర్', ఒక 'చూడాలనుంది', ఒక 'ఆపద్ బాంధవుడు', ఒక అన్నయ్య 'అన్నయ్య' ఆ! సో, ఒక పక్కన మాస్ మూవీస్, ఒక పక్కన యాక్టింగ్‌కి ఉన్న స్కోప్ ఉన్న మూవీస్ అన్నీ ఒక్కటి కాకుండా అన్నీ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్‌ప్లోర్ న్యూ ఫిలిమ్స్ ఇప్పుడు యూట్యూబ్‌లోనే ఉన్నాయి అవి. ఫ్రీగా వెళ్లి చూసి రావచ్చు. మనం చూసింది కూడా ఇప్పుడే కదా! నెక్స్ట్ నేను లాస్ట్ 2 ఇయర్స్‌లోనే చూసా మూవీస్ అన్నీ. నేను సేమ్. చిన్నప్పటి నుంచే చూశాను. నువ్వు చిన్నప్పటి నుంచి నేను ఖాళీగా మరీ ఉన్నావేమో. లేలే అంటే నేను ఓల్డ్ చిన్నప్పటి నుంచి చూసా. నాకు జెమినీలో వచ్చేవిరా ఎక్కువ. 'అన్నయ్య' అవి అన్నయ్య, చూసా బావగారు నేను. బాగున్నారా, మిగతావి అవి చూడలేదు. జెమినీ మనం మూవీస్ చూస్తాం వచ్చిన తర్వాత చిన్నప్పటి కూడా నుంచి. 'విశ్వనాథ్‌వి' ఎక్కువ చూడలేదు ప్లే నేను. చేసి విశ్వనాథ్ గారిది అసలు అల్టిమేటం. నేను చూడలా. నేను చాలా సార్లు చూసాను. ఎందుకంటే మా మదర్ గాని, ఎందుకంటే ఆయన రైటింగ్స్ చాలా బాగుంటది. ఇట్స్ లైక్ రియలీ ఆర్ట్. యెస్. నేను సో ఆఫ్టర్ సటిల్ గా యూట్యూబే ఉంటది, చాలా మాక్సిమం. మీనింగ్స్. నేను పాత మూవీస్ అన్ని యూట్యూబ్, లైక్ బిఫోర్ సేమ్. 2000s మూవీస్ అన్ని యూట్యూబ్. ఆఫ్టర్ ఒక్కసారి 2000s నేను చిరు చిన్నప్పటి నుంచి చూసిన. ఫిల్మోగ్రఫీ చూసారంటే ఎన్ని ఫిలిం ఫేర్ అవార్డ్స్ ఇట్లాగా నంది అవార్డ్ గానీ, నంది ఫిలిం ఫేర్ అవార్డ్స్. గానీ ఒక లెవెల్లో ఉంటాయి అన్ని కూడా ఇయర్స్ అందుకే టుగెదర్. ప్రభాస్ అన్నాడు, సీనియర్స్ సీనియర్సే సీనియర్స్ తర్వాత మేము సూపర్. అన్నట్టు. అంతే. ప్రభాస్ సో అంతటోడే అన్నాడంటే ఇక అండ్ వర్డిక్ట్ నాకు ఎవరో వాళ్ళు తెలుసుకుంటారు. లాస్ట్ లో ఒక్కటి యాడ్ చేస్తాను. అండ్ ఐ రియలీ హోప్ ఫ్యూచర్ లో ఒక్కసారి బాలకృష్ణ, చిరంజీవి 4 పిల్లర్స్. ఇద్దరు కలిసి ఒక మూవీ, 4 పిల్లర్స్ నలుగురు కలిసి ఒక మూవీ తీయాలని. ఎందుకంటే మారుతి. మారుతి తీస్తే అసలు బాగుంటది. అమ్మో, నాకు ట్రాన్స్ వద్దు, ట్రామా వద్దు. నాకు సెల్ఫ్ హిప్నటైజ్ చేసుకొని నిజంగా మర్చిపోతున్నా నేను. అది ఎంత హిప్నటైజ్ చేసుకుందామని కుదరట్లేదు. డార్లింగ్స్, నాకు కూడా ప్రభాస్ అంటే చాలా ఇష్టం. సారీ మమ్మల్ని బాయ్స్. బూతులు తిట్టద్దు. రాజాసాబ్ ఇలా Yes. అయిపోయిందని But ఏమనుకోకండి. ఎస్, రాజాసాబ్ తీద్దాం అనుకుని రాజ్ గారికి అది 4 తీసాడు అంతే. మనకు సలార్ ఉంది, గుర్తుపెట్టుకుందాం. ఎస్. ఎస్. కల్కి ఏ ఉంది. స్పిరిట్. సలార్ స్పిరిట్. రిపీట్. స్పిరిటే సో ఇప్పటికి సలార్. సలార్. ఎస్. 4 అగ్రీ. పిల్లర్స్ ఆఫ్ ద టాలీవుడ్ కలిసి ఒక మూవీ, అండ్ 2 మేజర్ పిల్లర్స్ ఆఫ్ ద టాలీవుడ్ బాలయ్య అండ్ చిరు ఇద్దరు కూడా కలిసి తీయాలని, నేను కూడా బాల చిరు కోరుకుంటున్నా. రావాలని కోరుకుంటున్నాను. ఏంట్రా అది పిల్లని పుట్టించినట్టు బాలచిరు అంట. అలా కాదు, అంటే వాళ్ళ పిల్లలంటే ప్రొడక్ట్ లైక్ ఫిలిం. సో ఎస్. సో లైక్ టైటిల్ కూడా బాగుంది మౌర్య, బాలచిరు. రికమెండ్ చేద్దాం. ట్విట్టర్ లో హ్యాష్ బాలచిరు. షూటింగ్ అనిల్ ఇప్పుడు చేస్తే ఇంకా బాగుంటది. ఫన్ మూవీ. ఇమాజిన్, Yep. జస్ట్ ఇమాజిన్. వద్దు బ్రదర్. Zupu. So like entering into 12th January and hoping Manashankar Varaprasad should be good. బాగుంటే థియేటర్కి వెళ్తాం, కానీ ఆ టికెట్ ప్రైస్లు చూసాక వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. అన్నిటికీ ప్రైస్లు ఇచ్చేసారు. సో ఓటీకి వచ్చాక చూసుకుందాం గైస్. బాయ్. నేనైతే వెళ్తున్నా గైస్, వీక్ డే నేను అయినా కూడా వెళ్తా. మౌర్యన్ లాక్కొని వెళ్తాను నేను మరి. తీసుకెళ్ళిపోండి అన్ని. ఎలా అయితే అలా. బాయ్ బై గైస్. ఫ్రెండ్స్, టాటా, గుడ్ నైట్, సైనింగ్ ఆఫ్.